రఘురామకృష్ణరాజు కాలు మీద కాలేసుకుని కూర్చున్నారని లేకపోతే సార్ అనలేదని జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించేశారు పార్టీలో నుంచి. అదే నేనైతే కనుక నాకు 10 ఏళ్ల పాటు వైసీపీలోనే ఉంటే ఎమ్మెల్సీ ఇస్తానన్నారు చివరిలో. కాకపోతే ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాతన జగన్ దగ్గర సాష్టాంగ ప్రణామం చేయమన్నారు. అదేంటని అడిగాను నేను. అక్కడున్న మీ జిల్లాకు సంబంధించిన నాయకులు అట్టాగే చేస్తారు, నువ్వు కూడా చెయ్యి అని చెప్పారు. నేను అట్టా చేయనని చెప్పి ఆత్మగౌరవం కోసం వదిలేశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీసుకుని ఉంటే నాశనం అయిపోయేవాడిని అంటూ సుభాష్ ఎవరైతే రాష్ట్ర మంత్రి మాట్లాడుకొచ్చారు. అంటే ఇప్పుడు జగన్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ సాష్టాంగ ప్రణామం చేస్తారు, జగన్ సాష్టాంగ ప్రణామం చేయించుకుంటాడు అన్నటువంటి కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు అనలేదు, ఎవరు వినలేదు. మొదటిసారి ఒక సరికొత్తదైనటువంటి ఆరోపణని సృష్టించారా లేకపోతే నిజమా ఎవరు చెప్తారు? వైసీపీ వాళ్ళు ఒకవేళ నిజంగా చేస్తుంటే చెప్పరు. ఇంకోటి, ఇదివరకు చంద్రబాబు గారు యాజిటేషన్ చేసినటువంటి సందర్భంలో ఇది రాష్ట్ర పరిరక్షణ అంటూ దీక్షలు చేసిన సందర్భంలో అందరూ కాళ్ళకి దండం పెట్టడం చూసాం. జగన్కి అట్లా కాళ్ళకి దండం పెట్టేటటువంటి దాన్ని కూడా అంగీకరించడం, అక్కడక్కడ ఎవరైనా చేయబోతున్నా సరే ఆపినటువంటిది చూసాం. బట్ ఇక్కడ ఏకంగా సాష్టాంగ ప్రణామాలు అన్నటువంటిది అది చంద్రబాబు గారికి దగ్గర అవడానికి. ఎందుకంటే చంద్రబాబు గారు పదే పదే ఆయన్ని టార్గెట్ చేశారు కాబట్టి ఇంతకుముందు, అందుకోసం అని చెప్పి జగన్ మీద తీవ్ర ఆరోపణలు చేశారా? నిజమా? ఇది చెప్పాల్సింది ఎవరు? ఎవరు చెప్పినా ఎవరు నమ్మరు. అది నిజమని చెప్పి తెలుగుదేశం వాళ్ళు నమ్ముతారు, అది అబద్ధమని వైసీపీ వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడంతా కూడా నేరేటివ్ థింకింగ్ అన్నదే ముఖ్యం. జగన్ మీద ద్వేషం పెంచాలంటే కొన్ని పాయింట్స్ కావాలి, అందులో ఇదొకటి.